ఒకనితో ఒకడు అంటే ఒకనితో ఒకడు, నీతో నీ పక్కవాడు అవ్వచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు, లేకపోతే అత్త కోడలు అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఇతరులు అవ్వచ్చు. ఒకరితో ఒకడు ఏం కలిగి ఉండాలంట? మనస్సు కలిగి ఉండాలంట. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో ఈ మాట రాయబడింది. దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరింపబడి ఉంది. మరి దేవుడు ప్రేమ మనలోకి ఎలాగొచ్చింది? మరి దేవుడు మనతో ఎలా మనస్సు కలిగి ఉంటున్నాడు? మరి దేవుడు మనతో ఎలా జీవించగలుగుతున్నాడు? ఏదో ఒక విత్తనము, చెడు విత్తనము నిన్ను వెంటాడుతుంది, తప్పుడుగా మాట్లాడుతున్నావేమో, వాళ్ళని చులకన చేసి తప్పు అని బైబిల్ చెప్తుంది. హీనంగా మాట్లాడుతున్నావేమో, నువ్వు మేలు చేయకపోవచ్చు, కానీ హీనంగా మాట్లాడడం తప్పు అని బైబిల్ చెప్తుంది. లేదా ఒక వ్యక్తి టీవీ దగ్గర కూర్చొని సినిమా చూస్తుంటూ ఒక వ్యక్తి ఇంకొక విధంగా ఉంటే, ఇంట్లో నలుగురు రకాలుగా నలుగురు వ్యక్తులుగా ఉంటే ఎవరు మనసు కలుస్తుంది నీతో? అక్కడ ఎక్కడుంది ఐక్యత? అక్కడ ఆశీర్వాదం ఉండదు. మన పాప విషయమే చనిపోయాము. పాత అలవాట్లు కనిపించకూడదు. ఒకప్పుడు నీకు ఉన్నాయేమో, ఇప్పుడు చచ్చిపోయాను. క్రీస్తులో జీవిస్తూ కూడా, క్రీస్తులో నడుస్తూ కూడా ఒకవేళ మనలో ఒకవేళ ఈ భేదాభిప్రాయాలు ఉంటే నీ కష్టం మీదే నేను ఆశీర్వదించబడాలి, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఉంచకూడదు. ఏక మనస్సు కలాలి. దైవికమైన సంబంధాల విషయంలో ఏక మనస్సు ఉందా? దేవుడి పరిచర్య పట్ల ఒక సేవ జరుగుతుంది, ఎంతమందికి ఆ మనసు ఉంది? పరిచర్య జరుగుతుంది, ఎంతమందికి ఆ మనసు ఉంది? యేసయ్య అంటున్నాడు, అందరూ తమ సొంత పనులు చూసుకుంటున్నారు. క్రీస్తు యేసు పనుల గురించి ఎంతమంది ఆలోచిస్తుంది? ఏక మనసు ఎంతమందికి ఉంది? అకుల్లా ప్రిస్కిల్లాకు ఉంది. ఏక మనస్సు కలిగి ఉంది ఆ కుటుంబం, ఏక భావంతో ఉంది. భర్త దేవుడి పరిచర్యలు ఉండాలని కోరుకున్నారు, భార్య కూడా దేవుడి పరిచర్యలు ఉండాలని కోరుకుంది. కొంతమంది భర్త మాత్రమే పరిచర్యలు ఉండాలని కోరుకుంటాడు, భార్య పరిచయం ఉండాలని కోరుకోదు. కొన్ని కుటుంబాల్లో భార్య మాత్రమే పరిచయం ఉండాలని కోరుకుంటారు, భర్త మాత్రమే పరిచయం ఉండాలని కోరు. కొన్ని కుటుంబాల్లో పెద్దవాళ్ళు అత్త మాత్రమే పరిచయంలో ఉంటుంది, లేకపోతే బ్రదర్ మాత్రమే పరిచయాలు ఉంటారు, పిల్లలు పరిచయంలో ఉంటారు. అంటే ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం తెలుసా? బీటిలు పడే కుటుంబం. ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం తెలుసా? భక్తులైతే కుటుంబం. ఆ కుటుంబం ఎలాంటి కుటుంబం తెలుసా? దేవుడు ఆశీర్వాదానికి దూరంగా ఉండే కుటుంబం. డబ్బుతనం కాదు, బలము, అందము కాదు, ఏక మనస్సు. హక్కుల ప్రిస్కిల్లకు అలాంటి మనస్సు ఉంది. పౌలుతో కలిసి పరిచర్య చేసే భారం ఉంది. ఈరోజు అనేక కుటుంబాల్లో ఏమున్నాయి? బైబిల్ చెప్తుంది, మీలో కక్షలు లేక ఏక మనస్సుతో ఏకతార్పముతో మీరు సన్నద్ధులై ఉండవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చాలా మందిలో ఏమున్నాయి? కక్షలు ఉంటున్నాయి. అవి ఉండకూడదు. కలవట్లే. ఒకరు ఒక చిన్న పని చేస్తే ఇంకొకరిని ఇంకో చిన్న పనికి హెల్ప్ చేస్తే, ఒకళ్ళు కడుగుతో ఒకరు నీళ్ళు వేస్తే ఎంత పని తేలికవుతుంది. అందుకంటే ఒకరితో ఒకరు మనసు కలిగి ఉండాలి. ఒక సేవకులు సువార్తకు వెళ్తున్నారు, ఆయనతో పాటు నేనే వెళ్ళాలి. ఎందుకంటే కార్యక్రమం జరుగుతుంది, దాంతో పాటు నేను కూడా వెళ్ళాలి. ఏక మనస్సు, ఏక తర్పము లేకుండా భేదాలు పెట్టుకొని విభేదాలు పెట్టుకుంటే దేవుని కృపకు దూరం అవుతాం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఒకరితో ఒకడు ఏం కలిగి ఉండాలి? ఏక మనస్సుగా ఒకరితో కూడా మనస్సు కలిగి ఉండాలి. ఒకరితో ఒకరంటే ఎవరితో మన మనసు కలిగి ఉండాలి? దేవునితో. దేవునితో మన మనసు కలిగి ఉంటే మనుషులతో కూడా మనం సమాధానం కలిగి ఉంటాం. అసలు దేవునితో మనకు మనసు కలదనుకుంటే బయట మనుషులతో మనకి ఇష్టమైన వాళ్ళతో మన మనసు కలుగుతాం, మనకి ఇష్టం లేని వాళ్ళతో మొక్కం చాటేస్తాం. దానివల్ల నష్టము మనకే. ఒక వ్యక్తి దేవుని మనస్సు కలిగి ఉంటే తన భార్యను అర్థం చేసుకుంటాడు, తన భర్తను అర్థం చేసుకుంటాడు, అత్తమామను అర్థం చేసుకుంటారు, కుటుంబాన్ని అర్థం చేసుకుంటారు. అంతేగాని దేవునితో సత్సంబంధం లేకుండా దేవునితో మనసు కలగకపోతే నువ్వు మనుషులతో నీకు ఇష్టమైన వాళ్ళతో మాత్రమే సంబంధం కలిగి ఉంటావు. ఆ సంబంధాలు
చక్కనైన సంబంధాలు అయితే కాదు. రెండోది చదువుకుందాం. అక్కడ రోమాపత్రికలో 12వ అధ్యాయంలో హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులేయుండుడి. రెండోది ఏంటి? హెచ్చించుకునే గుణం చాలా మందిలో ఉంటుంది. దేవుడు దాన్ని అంటున్నాడు, దేవుడు దాన్ని ఖండిస్తున్నాడు. మనస్సు ఎలాగుంది? దేవుడు అంటున్నాడు హెచ్చు వాటి యందు మనస్సుంచక, అంటే మన మనం హెచ్చించుకోవడం, గర్వపడటం, అది దేవుడికి ఎంత మాత్రము నచ్చదని బైబిల్ చెప్పింది. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచకూడదు. దేని మీద మనసు ఉండకూడదు? చూడండి, దావీదుకి సౌలుకి కొన్ని పరిస్థితులు జరిగాయి. దావీదుని సౌలుని ఎలా పొగిడాడు? ఈ మాట సౌలు విని తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే నన్ను మాత్రమే నేనే హెచ్చుగా ఉండాలని కోరుకున్నాడు. తన తోటి తన రాజ్యానికి పేరు తెచ్చి తన పరువు నిలబెట్టిన వ్యక్తిని పొగిడితే ఈయన మనసు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన మనస్సు హెచ్చువాటి అని ఉంది. ఎందుకంటే చూడండి, ధనవంతుడు కూడా లాజరు కురుపులతో ఉంటూ ఆ పచ్చి గాయాలతో కురుపులతో ఉంటే ఆయన మనసు నేను ధనవంతుణ్ణి, నేను తినే తిండి నువ్వు తింటావా? నేను ధనవంతుణ్ణి, నేను మంచి భోజనం చేస్తాను, నా భోజనం నీకు నేను పెట్టను అన్నాడు. ఈ మనసు మంచిది కాదు. కీర్తనలు 131వ అధ్యాయంలో ఒక మాట ఉంది. కీర్తనలు 131వ అధ్యాయములో మొదటి 2 వచనాలు చదువు. యెహోవా నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీద చూచినవి. ఎంత చక్కగా కీర్తనకారుడు రాస్తున్నాడు. మన మనసు ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. నన్ను అందరూ హెచ్చించాలి, నన్ను అందరూ పొగడాలి, నేనే అందరిలో కనబడాలి అనే భావం ఉంది. మన సాధువు అయినట్టు అది నీ దైవ గుణముల ఒక గుణం. అందుకే మనం ఎంతో చదువుకున్నాం, క్రీస్తులో మనం చనిపోయాము, ఇప్పుడు క్రీస్తులో లేపబడ్డాం. దేవుళ్ళలో ఈ తగ్గింపు గుణం ఉంది. హెచ్చు వాటి యొక్క మనసు ఉంచితే ఎప్పటికైనా ప్రమాదం. అది తగ్గించుకో. ఒకవేళ నేను ఎవరైనా హీనంగా మాట్లాడుతున్నామో సంతోషించి ఆనందించి తగ్గించుకో. ఒకవేళ నువ్వు పనికిరాని దాని అనొచ్చు, నువ్వు మోసగెత్తు అనొచ్చు, లేదా నువ్వు మంచివాడు కాదని అనొచ్చు, తప్పే లేదు. ఒకవేళ మనం తప్పు చేస్తే భరించవచ్చు, తప్పు లేకుండా ఎవరైనా అన్నారనుకోండి భరించండి. బైబిల్ ఉంది, నువ్వు తప్పు చేసి బాధపడితే దానివల్ల ఏ ప్రయోజనము లేదు. ఒకవేళ నువ్వు మేలు చేసి తప్పు చేయకుండా బాధపడుతున్నావా, గొప్ప ఆశీర్వాదం నీకుంది, గొప్ప దీవెన నీ మీదకుంది. కాబట్టి సంతోషించను అన్నాడు, బాధపడద్దు. అంతేగాని నేను నువ్వు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరము లేదు. దేవుడికి అప్పచెప్పుకోవాలి. అందుకే బైబిల్ చెప్తుంది ఇంకొక మాట కూడా మనం చదువుకుంటే, మత్తయి సువార్తలో ఉంది 18వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో ఈ మాట. యేసు నద్దకు వచ్చి పరలోక రాజ్యమును ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టిట్లను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యమును ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్ల తను తాను తగ్గించుకున్నవాడెవడో పరలోక రాజ్యములో గొప్పవాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ దైవ గ్రంథమును అనుగ్రహిస్తారు. అందుకే దేవుని వాక్యాన్ని చదవండి. బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి, ఎక్కడ కనిపించలేని విషయాలు బైబిల్లో కనబడతాయి. దేవుని వాక్యము, దేవుని మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అని అంటున్నాడు, ఈ చిన్న బిడ్డ వలె ఎలాంటి కల్మషం లేకుండా, కల్మషం, ఈర్ష, అసూయ, మత్సరం, కుళ్ళి, కుతంత్రాలు, మోసము, దగ, కుట్ర ఇవేమి కూడా నీ హృదయంలోనికి రాకుండా నిస్వార్థంగా నీ హృదయం తక్కువ వాటి యందు మనస్సుగా ఉంటే నిన్ను అందరి ముందు హీనంగా మాట్లాడచ్చు, అందరి ముందు నిన్ను చీపుగా చూడొచ్చు, లేకపోతే అందరి ముందు నేను గొప్ప చేయకపోవచ్చు. కానీ నీ హృదయంలో ఆ వ్యక్తి పట్ల
ఈ భావం కలిగి ఉంది. అనుకోవచ్చాను కదా సన్న నన్ను కూడా స్టేజ్ మీదకి పిలిస్తే ఎంత బాగుంటుందని. అరే ఈ నన్న పిల్లలు అని అనుకున్నా చూసావా, నేను అహం ఉంది. దేవా వాళ్ళందరికీ కృప చూపించాలయ్యా. మంచి మనసుతో ఎలాంటి కల్మషం లేకుండా నువ్వు ఆ చివరిలో కూర్చొని స్టేజ్ మీద ఉండే వాళ్ళని అప్రిషియేట్ చేస్తా చూసావా, అది ఒరిజినాలిటీ. నీ హృదయం అలాగుందా? తగ్గు దేవుడే నన్ను హెచ్చించాలి. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదలండి, మిమ్మల్ని హింసించిన వాడిని ఒకవేళ ఇంట్లో భర్త హింసిస్తే భార్య ఏం చేయాలి? పగించుకోవాలి. ఏం చేయాలి? దీవించిన ఆయన. కష్టమే, చాలా కష్టం. ప్రభా దీవిస్తావా? ఇది నీ వల్ల కాదు, దేవుని వాక్యాన్ని మెడిటేషించే, అప్పుడు నీ వల్ల అవుతుంది. నీ భర్తని హింసిస్తున్నప్పుడు ప్రభా నా భర్తను దీవించవా? నీ భర్త గొడవపడదు, గొడవపడి విజయాన్ని సాధించుకో. గొడవపడి విజయాన్ని సాధించుకో. నువ్వు గొడవ పడితే ఓడిపోతాడా మగవాడు? ఎందుకు? తలకలం పని. నీకు విజయం వస్తుంది, ఆశీర్వాదాలు. గొడవ పడద్దు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఆ వ్యక్తి మారాలని ప్రార్థన చేయి. ప్రభా ఎంతసేపు నా భర్త యూట్యూబ్ లో ఉండిపోతున్నాడు, ఎంతసేపు నా భర్త ఆ పాపంలో ఉండిపోతున్నాడు, ఎంతసేపు ఈ పాపంలో ఉండిపోతున్నాడు అని వాదించుకో. వాదన పెట్టుకోవద్దు. నీ భర్త కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం తెలుసా? దీవించడం. నువ్వు ప్రార్థన చేయి నీ భార్య కొరకు. రెండోది ఏం నేర్చుకున్నారు? ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండాలి. ఏం చేయాలి? ఒకరి మనసు ఒకరికి, భార్య భర్త మనస్సు కలవాలి. ఈ ఇద్దరు మనస్సు కలవాలంటే ఫస్ట్ దేవుడు నీ మనస్సు కలవాలి. నీ భోజనపు వల్ల చుట్టూ నీ అంటే ఏంటి? ఒకరితో కలిసి ఆప్యాయత ఉండడం, ఒకరితో ఒకరు, అన్నదమ్ములతో, ఇతరులతో, బయట వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. మనం కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. చాలా మంది కుటుంబాలతో సత్సంబంధాలు అత్తకి కోడలికి పడదు, అత్తకి మామకి పడదు, పిల్లలకి చిన్నానికి పడదు. ఎందుకు బాబు వెండి? నీ కష్టము, నువ్వు కష్టపడితే తింటున్నావు. ఆడెవడు మనకి ఇస్తాడా? ఎవడు మనకోడు? సత్సంబంధాలు ఉండవు. ఒక్కరితో ఒకరు మనసు కలిసి ఉండాలి. అందరినీ కోడలు అత్తలు ప్రేమించే వాళ్ళకి ఉండాలి, అత్తలు కోడలు ప్రేమించే వాళ్ళకి ఉండాలి. ఒకరితో మనసు కలిసి ఉండాలి. అది కుటుంబము బలమైనది. అది నా మట్టుకు నేను ఉంటా, నీ మట్టుకు నువ్వు ఉంటాయి. అది చిత్తమైన కుటుంబము అన్నడు కాదు. మూడోది చూస్తే ఎచ్చువాటి యందు మనసు ఉంచకూడదు. అంటే నీలో అహంకారం అనేది కనబడకూడదు. నువ్వు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. ఇది కష్టం. అందరూ స్టేజ్ మీద మాట్లాడాలని కోరుకుంటారు, అందరూ పాడాలని కోరుకుంటారు, అందరూ వాక్యం చెప్పాలని కోరుకుంటారు, అందరూ మేము ఇది ఇచ్చామని చెప్పుకోవాలని కోరుకుంటారు, మేము ఇది చేసామని చెప్పుకోవాలని కోరుకుంటారు. ప్రజలు కనబడితే ఏమో వస్తుంది మనకి? ఆ క్షణం వరకే. ప్రజలకు కనబడడం కాదు, నా వరుడికి కనబడాలి. సంఘము మనం వరుడెవరు? ఏసై. ఏసైకి నా అలంకరణ కనబడాలి. గాని ఎచ్చువాటి గుణం అందరూ మళ్ళీ చూడాలి. చూడండి, అందుకే ఎంత స్పీడ్గా వెళ్తారు ఒక్కొక్కడు కూడా. అందరూ ఆయన చూడాలి. అది మనసులో ఉంది, అహం ఉంది, నిండిపోయింది. అందుకే సడన్ గా బ్రేకులు పట్టగా ఏమవుతున్నారు? చచ్చిపోతున్నారు పిల్లలు. యెచ్చు గుణం ఇది పతనానికి కారణం. అందుకే మనం ఎలాగుండాలి? సైకిల్ మీద వెళ్ళండి, నడుచుకుని వెళ్ళండి, బండి ఉంటే స్లోగా వెళ్ళండి. వాక్యం లేదు, పిల్లలు లేదు, కుటుంబంలో లేదు. లాస్ట్ వన్ ఏముంది? ఎచ్చువాటి యందు మనసు ఉంచకూడదు. సో 3 విషయాలు చెప్పాను, ఇంకా 2-3 ఉన్నాయి. దేవుడి చేత మీద నెక్స్ట్ వీక్ చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచిన అడిగింది ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ వందనాలైనా ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ మాటల ద్వారా నాతో మాతో నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
విత్తమైన మాటలు మన హృదయంలో నూతన జీవితంలో నడిపించమని కోరుతూ క్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.